స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అన్డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. దీంతో మరికొన్ని గంటల్లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీద అడుగుపెట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు తెల్లవారుజామున 2:15 వ్యోమనౌక తిరుగు పయనం కానుంది. 26 నిమిషాల తర్వాత భూ వాతావరణంలోకి క్రూ డ్రాగన్ రానుంది. ఉదయం 3:27 భూమి మీదకు దిగనున్నారు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్. ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగనుంది. సునీత విలియమ్స్ సహా ఇతర ఆస్ట్రోనాట్స్ ను భూమి మీదకు క్షేమంగా తీసుకొచ్చేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంది నాసా. ఈ రిటర్న్ జర్నీలో క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్ ఫోటోలు తీసిన 41 నిమిషాల తర్వాత భూమిపైకి బయలుదేరుతుంది. 41 నిమిషాల వ్యవధిలో సోలార్ ప్యానెల్ ద్వారా క్రూ డ్రాగన్ బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. భూమి మీదకు ల్యాండ్ అయ్యే ముందు థ్రస్టర్ ఆన్ అవ్వగానే క్యాప్సూల్ వేగం తగ్గి నెమ్మదిగా భూమిపైకి వస్తుంది. ల్యాండింగ్ కు 3 నిమిషాల ముందు 3 పారాచూట్లు తెరుచుకుంటాయి. ఆ తర్వాత క్యాప్సూల్ అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత అందులో నుంచి వ్యోమగాములు బయటకు రానున్నారు. ఆ సమయానికి అక్కడ సిద్ధంగా ఉండే స్పేస్ ఎక్స్ టీమ్ ఆస్ట్రోనాట్స్ ను ఒక్కొక్కరుగా బయటకు తీసుకొస్తుంది. సునీత విల్మోర్ తో పాటు మరో 2 వ్యోమగాములు కూడా భూమి మీద అడుగుపెట్టనున్నారు. నాసా ఆస్ట్రోనాట్ నిక్ హౌగే, రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్కోస్మాస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గర్బనోవ్ డ్రాగన్ క్యాప్సూల్లో భూమికి చేరుకునున్నారు. ల్యాండింగ్ తర్వాత వారిని హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలిస్తారు. అక్కడ వారికి వైద్య పరీక్ష నిర్వహిస్తారు. దీర్ఘకాల అంతరిక్ష యాత్ర తర్వాత వారి శారీరక స్థితి పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నాక గురుత్వాకర్షణ శక్తికి సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. వారి శ్రేయస్సు దృష్ట్యా మొదట కుర్చీలో కూర్చోబెడతారు. ఈ 9 నెలల కాలంలో ఆస్ట్రోనాట్స్ స్పేస్ స్టేషన్ కు సహకారం అందించారు. క్రూ 9 తో కలిసి స్పేస్ వాక్, అంతరిక్షంలో మొక్కల పెంపకం సహా అనేక ప్రయోగాల్లో పాల్గొన్నారు. ఐఎస్ఎస్ కోసం మెరుగైన రియాక్టర్లను రూపొందించడానికి, చెక్క ఉపగ్రహాలను నిర్మించడానికి పరిశోధనలు చేశారు. చంద్రుడు, అంగారక గ్రహం వెళ్లే మిషన్లకు సిద్ధం కావడానికి అధ్యయనం చేశారు. మరోవైపు ఈ రిటర్న్ జర్నీ ముగిశాక రేపు ఉదయం 4:45 నాసా ప్రెస్ మీట్ పెట్టనుంది. ఈ రిటర్న్ జర్నీ ప్రక్రియ మొత్తాన్ని నాసా లైవ్ టెలికాస్ట్ చేయనుంది. వారాంతంలో వాతావరణ పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున షెడ్యూల్ను సవరించింది.